జూలై 23వ తారీఖు బుధవారం రోజున యొక్క కుంభరాశి వారు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఈ వ్యక్తి నుండి ఖచ్చితంగా మిమ్మల్ని మీరు కాపాడుకోకపోతే చాలా నష్టపోతారు. అయితే కుంభరాశి వారు ఏ వ్యక్తి నుండి వారిని వారు కాపాడుకోవాలి, కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఈ సమయంలో కుంభరాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణము, అలానే ధనం నిలకడగా లేకపోవడం, రాజకీయం, వామచార దోషం, ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి. పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులను కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శనిదేవుడు. ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక ఆ సమస్యల నుండి మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. ఎప్పుడూ కూడా ఎవరిపైన ఆధారపడవద్దు. అంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారు అన్నట్లుగా ఎవరిపైన కూడా ఆధారపడకూడదు. అలానే వీరు జాతకంలో కూడా అంటే ఏ రకమైనటువంటి దోషాలు ఉన్నా, వీరి జాతక రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా, కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వాటి నుండి విముక్తిని పొందాలి అన్నా తప్పకుండా యొక్క అంటే అదృష్టం మీరు పొందాలి అంటే మర్చిపోకుండా కూడా ఈ శక్తివంతమైనటువంటి రోజున కేవలం ఈ యొక్క అంటే ఎలాంటి ఈ సిచ్యువేషన్ అనేది మీకు రాబోతూ ఉంది. కాబట్టి ఈ సిచ్యువేషన్ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఎప్పుడైనా ధైర్యంగా ఉండాలి. ధైర్యం అనేది ప్రతి మనిషికి చాలా అవసరం. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ధైర్యాన్ని కోల్పోకూడదు. అయితే ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు. కొన్నిసార్లు చాలా అమాయకత్వంగా ఉంటారు. వీరి యొక్క అమాయకత్వం అనేది ఎదుటి వ్యక్తులకి ఆయుధంగా మారుతుంది. మీ బలహీనతే వారికి బలంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా బలహీన పడవద్దు. మీరు చాలా ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. కష్ట సుఖాలలో మీకంటూ ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే ఎప్పుడూ కూడా మీరు నమ్మిన వ్యక్తి కావచ్చు, మిమ్మల్ని నమ్మిన వ్యక్తిని కావచ్చు, ఏ రకంగానూ మోసం చేయకూడదు. అలానే వీరు వీరి జీవితంలో చాలా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. చాలా కష్టాలు కూడా ఎదురవుతూనే ఉంటాయి. కష్టాలు, సమస్యలు, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా ఖచ్చితంగా కూడా వీరు చాలా ఎలాంటి కష్టాలు ఏవైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. కొన్నిసార్లు కొన్ని విషయాలలో మాత్రం చాలా బలహీనంగా మారిపోతారు. ఆ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో అయితే ఖచ్చితంగా కూడా కొంతమంది వ్యక్తులతో సమస్యలు రాబోతూ ఉన్నాయి. ఆ సమస్యలను ఖచ్చితంగా కూడా మీరు అధిగమించాల్సి ఉంటుంది. ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులతో మీరు చాలా దూరంగా ఉండాలి. అలాంటి వ్యక్తులను ఎలా గుర్తించాలి అంటే గనక మీరు ఎంత మంచిగా ఉన్నా, మీరు ఎంత బాగున్నా అంటే మీ ఇంట్లో ఉండే వ్యక్తులతోనే మీకు ఎక్కువగా గొడవలు వస్తూ ఉంటాయి. మీరు ఎంత వినయంగా ఉన్నా, ఎంత వినయంగా నడుచుకున్నా సరే ఇంకా కూడా మిమ్మల్ని నిందించటం, బాధ పెట్టడం, పదే పదే మీపైన గొడవకి దిగడం, అలానే మిమ్మల్ని మనశ్శాంతిగా ఉంచకపోవటం, మీ మనస్సుని ఏదో ఒక రకంగా బాధ పెడుతూ నొప్పిస్తూ ఉండటం, అంతేకాకుండా మిమ్మల్ని ఏదో ఒక రకంగా బాధ పెట్టాలి అని ఇలా వారు ఎప్పుడూ కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉండటం, మీ మంచి కోరకపోవటం, అలానే మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్చుకోలేకపోవటం, మీ మనస్సుని అర్థం చేసుకోకపోవటం, ముఖ్యంగా మీ మనస్సుని అర్థం చేసుకోకపోవటం, మీరు బాధపడతారు. ఎదుటి వ్యక్తులు ఈ మాట అనకూడదు అని కూడా మినిమం సెన్స్ లేకుండా పదే పదే మిమ్మల్ని ఏ వ్యక్తి అయితే బాధ పెడుతూ ఉన్నారో అలాంటి వ్యక్తి
వ్యక్తి ముందర మీరు జీవితంలో అస్సలు అంటే అస్సలు ఎదగలేరు. ఎందుకంటే మీరు మంచి చేసినా మంచిని చేయకుండా ఆపాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. మంచిని ఆపటం కోసం మంచిగా మాట్లాడతారు. అలానే మీరు ఎన్ని మంచి చేసినా మిమ్మల్ని అంటే ఏదో ఒక రకంగా సమస్యల పాలు చేస్తూ ఉంటారు. అంటే మీరు ఏదైనా మంచి చేయాలి అనుకున్నారనుకోండి, అప్పటిదాకా మీ పైన కోపంతో ఉండి, మీ పైన ఏదైతే అంటే వారికి ఎంత కోపం ఉందో అదంతా మీ పైన చూపెట్టడం. అలానే మీరు మంచి చేస్తా అని ముందడుగు వేస్తున్నప్పుడు మాత్రం మీ మంచిని ఆపటానికి మీతో మంచిగా నటిస్తూ ఉంటారు. అంటే ఇక మీరు సున్నితమైన మనస్తత్వులు కాబట్టి మీరు చేసే మంచిని ఇక వారు మంచి మనస్సుతో చెబుతున్నారు కదా, మా మంచికే చెబుతున్నారు అని మీరు అనుకొని పొరపాటుతో ఖచ్చితంగా ఆ వ్యక్తులను చేరదీస్తూ ఉంటారు. దానివల్ల మీకు సమస్యలు అనేవి ఖచ్చితంగా ఎదురవుతాయి. ఆ సమస్యలు అనేవి మీకు ఖచ్చితంగా కూడా జీవితంలో ఎంతో చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. ఆర్థికంగా నష్టాల పాలు చేస్తూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. కష్టాలు అనేవి చుట్టుముడుతూ ఉంటాయి. ఆ కష్టాల నుండి మాత్రం ఎవ్వరు మిమ్మల్ని గట్టెక్కించలేరు. ఇక మీరు ఎప్పుడైతే అంటే వారు చెప్పింది విని మీరు సాధించాలి అనుకున్నది సాధించకుండా అలానే ఆగిపోయారో ఇక అప్పటి నుండి మీకు సమస్యలు అనేవి మొదలవుతూ ఉంటాయి. అప్పటి నుండి మీకు కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి. కనుక మీరు జీవితంలో బాగుండాలి, ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి, ఉన్నతంగా ఉండాలి అని ఏదైతే కృషి చేస్తూ ఉన్నారో, ఏదైతే కష్టపడుతూ ఉన్నారో దాన్ని సాధించడానికి ఎవ్వరు అడ్డుపడ్డా సరే, మీరు చేసే పనిలో నిజాయితీ ఉన్నా సరే మీరు కృషి చేయండి. ఖచ్చితంగా కూడా మీరు చేసేటటువంటి కృషి ఏదైతే ఉందో అది మీకు మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అలానే మీరు పడిన కష్టానికి ఒక ప్రతిఫలం అనేది కూడా ఉంటుంది. ఇక ఈ యొక్క విషయంలో మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. అలాంటి వ్యక్తుల నుండి మిమ్మల్ని మీరే అతి తెలివిగా ఆలోచించి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. ఇక తెలుసుకున్నారు కదా, జూలై 23వ తారీఖు అలానే బుధవారం రోజున కుంభరాశి వారు ఏ వ్యక్తి నుండి వారు కాపాడుకోవాలి, వారిని వారు ఎలా కాపాడుకోవాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.